థర్డ్ వీడియో చేస్తాం. స్టేట్మెంట్స్లోనే మనకు ఉండేది థర్డ్ మోడల్ డైరెక్ట్ ఇండైరెక్ట్. డైరెక్ట్ ఇండైరెక్ట్లో మనం ఇప్పుడు థర్డ్ వీడియో చేస్తున్నాం. కాబట్టి ఒక్కొక్క పార్ట్ నేను స్లోగా చెప్పుకుంటూ వెళ్తాను. కాబట్టి అన్ని వీడియోలు చూస్తే మీకు డైరెక్ట్ ఇండైరెక్ట్ గ్యారంటీగా వచ్చేస్తుంది. మీరు ఇంకెవరిని అడగక్కర్లేదు. ఓకే డియర్ స్టూడెంట్స్, కాబట్టి మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే ఏంటో చెప్పాం. ఏ విధంగా వస్తే ఏ విధంగా మారుద్ది అనేది నేర్చుకున్నాం. వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే ఏ విధంగా మార్చాలో నేర్చుకున్నాం. ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఏ విధంగా మార్చాలో నేర్చుకున్నాం. సెట్ వచ్చినప్పుడు టోల్డ్ రావాలి అని చెప్పను నేర్చుకున్నాం. ఇదంతా కూడా మనం ఫస్ట్ మోడల్లోనే నేర్చుకుంటున్నాం. అంటే స్టేట్మెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ అంటే మీకు తెలుసు, నేను మళ్ళీ చెప్పనక్కర్లేదు. రైట్, ఇప్పుడు స్టేట్మెంట్స్లో ఈ థర్డ్ వీడియోలో ఏం చెప్తానంటే, రెండు పాస్ట్ టెన్స్లో ఉంటే అట్లాగా, రెండు పాస్ట్ టెన్స్లో ఉంటే అట్లాగా. రామ సెడ్ టు గోపాల్. రామ సెడ్ టు గోపాల్, ఐ వెంట్ టు ఏ మూవీ. I went to a movie yesterday. I went to a movie yesterday అని చెప్పాడు. చూడండి, ఇది మామూలుగా స్టేట్మెంటే. ఇది నేను సినిమాకి వెళ్ళానని చెప్పాడు అంతే, కాబట్టి స్టేట్మెంట్. ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ ఈ వెర్బ్ మనకి పాస్ట్ టెన్స్లో ఉంది. వెంట్ పాస్ట్ టెన్స్లో ఉంది. రెండు పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. ఇక్కడ రెండు మనకి పాస్ట్ టెన్స్లో ఉంది. మరి రెండు పాస్ట్ టెన్స్లో ఉంటే ఎట్లా? మనం ఏం నేర్చుకున్నాం? ఇది పాస్ట్ టెన్స్లో ఉంటే లోపల వెర్బులు పాస్ట్ టెన్స్లోకి రావాలి అని నేర్చుకున్నాం. కానీ రెండు పాస్ట్ టెన్స్లు ఉన్నాయి కదా. కాబట్టి రెండు పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం హ్యాడ్ పెట్టి థర్డ్ ఫామ్ రాయాలి. అంటే ఇక్కడ వెంట బదులు మీకు ఏమొస్తుందంటే, హ్యాడ్ వచ్చిన తర్వాత గాన్, గో వెంట గాన్ అని చెప్పి మనం రాసుకోవాలి. ఇది ఒకటే మనకు మారేది, మిగతా అన్నీ మామూలు. ఇప్పుడు చూడండి, రామా సెడ్ టు గోపాల్, ఐ వెంట్ టు ఏ మూవీ ఎస్టర్డే. ఐ అంటే ఎవరు ఇక్కడ? రామ. కాబట్టి హీ. ఇది ఏమవుద్ది మనకి? హీ కింద మారిపోద్ది. ఈ వెంట పాస్ట్ టెన్స్ కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ మనకి? హ్యాడ్ గాన్ వచ్చింది. టు ఏ మూవీ మీరు మార్చలేరు. ఎస్టర్డే ద ప్రీవియస్ డే. ఎస్టర్డే ద ప్రీవియస్ డే అని చెప్పి మనం రాసుకోవాలి. ఎస్టర్డే ద ప్రీవియస్ డే అని చెప్పి మనం రాసుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏంటో చెప్పండి దీనికి. రామ ఈ సెట్ టు ఏమవ్వాలండి? సెట్ టు టోల్డ్ అవ్వాలని చెప్పుకున్నాం మనం. సో రామ టోల్డ్ గోపాల్. రామ టోల్డ్ గోపాల్. దట్ అనేది కామన్. రామ టోల్డ్ గోపాల్ దట్ హీ హ్యాడ్ గాన్ టు ఏ మూవీ. He had gone to a movie the previous day. He had gone to a movie the previous day అని చెప్పి మనం ఇక్కడ రాస్తాం అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, అర్థమైందా? ఏం చేసాం చూడండి. ఇక్కడ సెట్ అనేది పాస్ట్ టెన్స్, వెంట్ అనేది పాస్ట్ టెన్స్. రెండు పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. కాబట్టి వెంట కాస్త దేని కింద మారిపోయింది? హ్యాడ్ గాన్ కింద మారిపోయింది. ఎప్పుడు మీరు ఇట్లాగే మార్చాలి. సెడ్ టు వచ్చింది కాబట్టి దేని కింద రాసాం మనం? టోల్డ్ అని రాసాం. ఇక్కడ మనం కామన్గా వచ్చే తప్పులేంటి? రామా టోల్డ్ టు గోపాల్ అనకూడదు. రామా టోల్డ్ గోపాల్ అని చెప్పి రాయాలి. ఎస్టర్డే అనేది ద ప్రీవియస్ డే కింద మారింది. ఇంతకు మించి ఏమీ లేదు. ఇంతకు మించి దీనిలో మనకి కొత్తగా వచ్చింది ఏమీ లేదు. ఒక పాస్ట్ టెన్స్ మాత్రం వచ్చింది. పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు రెండు చోట్ల పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు మనం హ్యాడ్ అనేది రాసుకోవాలి. హ్యాడ్ అనేది రాసుకోవాలి అంతే దీనిలో మీరు చేసేది. ఇప్పుడు చూడండి, సీత సెడ్ టు వాణి. సీత సెడ్ టు వాణి, ఐ బాట్ ఏ హౌస్. అని చెప్పింది. నేను ఒక ఇల్లు కొన్నాను అని చెప్పింది. ఇక్కడ చూడండి, సెడ్ పాస్ట్ టెన్స్, బాట్ అనేది పాస్ట్ టెన్స్. రెండు పాస్ట్ టెన్స్లుగానే ఉన్నాయి మనకి. ఐ అంటే ఎవరు? సీత. కాబట్టి ఇక్కడ షీ రావాలి. ఇక్కడ బాట్ అని వచ్చింది. రెండు పాస్ట్ టెన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం రావాలి మీకు? హ్యాడ్ బాట్ అని చెప్పి రాసుకోవాలి. హ్యాడ్ బాట్ అంతే. ఇంక మీరు చేసేది ఏముంది ఇక్కడ? ఇంక మీరు మార్చేదేమి లేదు. కాబట్టి ఆయన ఏం రాస్తారు? సీత టోల్డ్ వాణి that she had bought a house. That she had bought a full stop మన చివర పెట్టేస్తాం మనం.
కాబట్టి ఈ విధంగా మనం పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం రాసుకోవాలి. పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం రాసుకోవాలి. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్ ఇండైరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. రైట్ రైట్ ఓకే రైట్. మోహన్ said to Raju, comma, quotations begin. I passed my exam. నేను నా ఎగ్జామ్ పాస్ అయ్యాను అని చెప్పాడు. మోహన్ ఏం చెప్పాడు రాజుకి? నేను నా ఎగ్జామ్ పాస్ అయ్యానని చెప్పాడు. ఐ అంటే ఎవరండి ఇక్కడ? మోహన్. కాబట్టి ఇది హీ కింద మారిపోతుంది. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, ఇది కూడా పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఏమి రావాలని చెప్పుకున్నాం మనం? హ్యాడ్ రావాలని చెప్పుకున్నాం. చూడండి, మోహన్ చెప్తున్నాడు నా ఎగ్జామ్ పాస్ అయ్యాను అని. కానీ మనం ఇండైరెక్ట్లో రాసినప్పుడు ఏం రాస్తాం? అతను ఎగ్జామ్ పాస్ అయ్యాడని రాస్తాం. కాబట్టి మై అనేది ఇక్కడ మనకి హిజ్ కింద మారిపోతుంది. మై అనేది మనకి హిజ్ కింద మారిపోతుంది. కాబట్టి ఆన్సర్ మొత్తం ఇట్లా వస్తుంది. మోహన్ టోల్డ్ రాజు దట్ అనేది కామన్. మోహన్ టోల్డ్ రాజు దట్ he had passed his exam. He has passed his exam అని మనం రాసుకుంటాం. కాబట్టి ఈ విధంగా వెర్బులు రెండు పాస్ట్ టెన్స్లో వచ్చినప్పుడు మీరు హ్యాడ్ పెట్టి రాయడం అలవాటు చేసుకోవాలి. మీరు అలవాటు చేసుకోవాలి అని చెప్పి మీరు రాస్తాను. ఓకే, రైట్. Sita said, I went to London 2 days ago. నేను 2 రోజుల కిందట లండన్ వెళ్ళాను అని చెప్పింది. చూడండి, పాస్ట్ టెన్స్. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? హ్యాడ్ రావాలి. హ్యాడ్తో పాటు ఏమొస్తుంది మనకి? థర్డ్ ఫామ్ కూడా వస్తుంది. హ్యాడ్తో పాటు మనకి ఏమొస్తుంది? మనకి థర్డ్ ఫామ్ కూడా మనం ఇక్కడ వాడుకోవాలన్నమాట. కాబట్టి ఆన్సర్ చెప్పండి. దానికి ఆన్సర్ చెప్పండి, ఎలా చెప్తారో. రైట్. సో సీత said that ఐ అంటే సీత కాబట్టి షీ had third form gone. She had gone to London 2 days ago ఉంది. కానీ మీరు 2 days before అని రాయాలి. 2 days before అని చెప్పి మీరు రాసుకుంటారు. కానీ ఈ విధంగా మనం ఏం చేస్తాం? రెండు పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ హ్యాడ్ పెట్టి రాయడం మనం అలవాటు చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ మోడల్లో ఈ స్టేట్మెంట్స్లో మనకి నాలుగో మోడల్ ఒకటి ఉంది. దీనిలోనే ఈ స్టేట్మెంట్స్లోనే ఇంకో మోడల్ ఉంది. ఆ మోడల్ ఏంటనేది మనం చూసేస్తే మనకి స్టేట్మెంట్స్ అయిపోతాయి అన్నమాట. స్టేట్మెంట్స్ మనకి అయిపోతూ ఉంటాయి. రైట్, చూద్దాం. రైట్. The teacher said, honey is sweet. ఇట్లా ఉంది. ద టీచర్ సెడ్. ఇక్కడ మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్ కనపడంగానే వెర్బ్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్లోకి మార్చేద్దాం అని ఆలోచన రానిమాట. జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది, కరెక్టే. సెట్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. మనం రూల్ ఏం చెప్పుకున్నాం? వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే లోపల ఉండే వెర్బులు పాస్ట్ టెన్స్లోకి మారుతుందని చెప్పుకున్నాం. కానీ సెంటెన్స్ ఉండే అసలు ఎట్లా ఉందో. హనీ ఈజ్ స్వీట్. తేనె తీయగా ఉంటుంది. ఎప్పుడు తీయగానే ఉంటుంది. అది
నిన్న తీపిగానే ఉంది, ఇవాళ తీపిగానే ఉంటుంది, ఎప్పుడైనా తీపిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వర్డ్స్ మీరు పాస్ట్ టెన్స్లోకి మార్చకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సెంటెన్సెస్ మీరు పాస్ట్ టెన్స్లోకి మార్చకూడదు. అంటే ఏం చేస్తారు? ద టీచర్ సెడ్ దట్, ద టీచర్ సెడ్ దట్ హనీ ఈజ్ స్వీట్. అంతే, హనీ ఈజ్ స్వీట్. తేనె తీయగా ఉంటుంది. అది ఎప్పుడు చెప్పినా సరే అది తీపిగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఉండేటువంటి లక్షణాలను మనం మార్చకూడదు, ఎప్పుడు జరిగేటువంటి లక్షణాలను మీరు మార్చకూడదు. కాబట్టి సెంటెన్స్ని మీరు స్టడీ చేసి మార్చుకోవాలి, సెంటెన్స్ని మీరు స్టడీ చేసి మార్చుకోవాలి. అలాగే ఇంకోటి చూద్దాం, దీనిలో ఇంకోటి చూద్దాం, ఏంటో చూద్దాం. రైట్ రైట్ చూడు. ప్రకాష్ said, I like ice cream. I like ice cream. చూడండి సెంటెన్స్, ఇది పాస్ట్ టెన్స్లోనే ఉంది. కానీ ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు? నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అంటున్నాడు. కాబట్టి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అంటే ఆయనకి ఎప్పుడూ ఇష్టమే, ఎప్పుడూ ఇష్టమే ఆయనకి. కాబట్టి మీరు దీన్ని పాస్ట్ టెన్స్లోకి మార్చకూడదు, ప్రజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఓకే, రైట్. సో ప్రకాష్ said that, ఐ అంటే ఎవరండి ఇక్కడ? ప్రకాష్. కాబట్టి he likes అని రాస్తాం. he likes ice cream. కానీ ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడు కూడా ఈ పక్కన మనం ఎస్ ఫామ్ పెడతాం, ఈ పక్కన మనం ఎస్ ఫామ్ పెడుతుంటాం. కాబట్టి ఇవి కూడా మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ రాసుకోవాలన్నమాట. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మనం ఏం చేసాం? ఈ 3 క్లాసుల్లో కూడా నేను ఫస్ట్ వాళ్ళే చెప్పాను మీకు, స్టేట్మెంట్స్లోనే మార్పులు చేశా. డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం, కొన్ని ఎలా మారుతాయి డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి నేర్చుకున్నాం. వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే లోపల సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో అవుతాయి అని నేర్చుకున్నాం. ఒకవేళ ఫస్ట్ వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఏమవుద్ది అనేది నేర్చుకున్నాం. 2 పాస్ట్ టెన్స్లో ఉంటే ఏమవుద్ది అనేది నేర్చుకున్నాం. 4వది ఇప్పుడు చెప్పింది ఏంటి అంటే, కొన్ని పనులు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, దాన్ని మాత్రం మనం పాస్ట్ టెన్స్లోకి మార్చకూడదు, వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నా సరే. ఇది మనకి ఈ రోజుకి స్టేట్మెంట్స్కి సంబంధించిన డైరెక్ట్ ఇండైరెక్ట్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ మోడల్ ఏంటయ్యా అంటే క్వశ్చన్ ఫామ్స్లో ఉన్నప్పుడు ఏ విధంగా, దీనిలో ఇన్ని మోడల్స్ ఉండవు, డైరెక్ట్గా 1 or 2 ఉంటాయి అంతే. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చంగానే తర్వాత చేద్దాం, ఎప్పుడో చేద్దామని చెప్పి అనుకోవద్దు. మీకు వీడియో కనుక నచ్చితే మీరు ఎమ్మటే సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, ఆ బెల్ బటన్ కూడా మీరు హిట్ చేయండి, ఆల్ అనేది కూడా క్లిక్ చేయండి. మీకు నా వీడియోస్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా మీకు వస్తూ ఉంటాయి. గుడ్ డే టు యూ ఆల్.